ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. తెలుగు ఋషిటి ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి 5/7/2026 ఆదివారం నుండి 11/7/2026 శనివారం వరకు గ్రహచార గోచార ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి అనుకూల అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా బాగానే ఉంటుంది. గతంలో నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ అవసరం. విద్యార్థులకు చదువుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయమని చెప్పుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. జలుబు, జీర్ణకోశ సమస్యలు లేదా అలసట వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. తగినంత విశ్రాంతి, సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. వివాహం కాని వారికి వివాహ సంబంధాల విషయాల్లో శుభసూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు, అదృష్ట రోజు సోమవారం. ప్రతిరోజు కూడా శివాలయంలో ఆ పరమశివుని స్మరిస్తూ దర్శించండి. అదేవిధంగా వీలైనన్ని సార్లు పంచాక్షర మంత్రం లేదా మహామృత్యుంజయ జపాన్ని పారాయణం చేయండి. సోమవారం రోజున ఆ పరమశివుడికి ఆవు పాలతో, నీటితో అభిషేకం చేయండి. పార్వతీదేవికి కుంకుమార్చన చేసుకోవడం కూడా శుభదాయకం. వీలైతే చంద్రుడికి నమస్కరించి చంద్ర దర్శనం చేసుకోవడం చాలా శుభదాయకం. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయండి. సోమవారం రోజున పాలు, బియ్యము లేదా తెల్లని వస్త్రాలు దానంగా చేయడం శుభదాయకం. గోవులకు ఆహారం పెట్టండి. తల్లిదండ్రులకు సేవ చేయడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం శుభదాయకం. మనశ్శాంతి కోసం ప్రతిరోజు కొంతసేపు ధ్యానం చేయండి. శుభం భూయాత్. ప్రతి వార ఫలితాల కోసము మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమః శివాయ.